హలో అశ్విన్, వికీతో చెప్పావా? ఇప్పుడే అంకుల్ వాడి ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళాక చెప్తాను అంకుల్. సరే బాబు, కాస్త త్వరగా చెప్పు. ఓకే అంకుల్. హాయ్ అశ్విన్. హాయ్. డైరెక్టర్ చాలా బిజీయా? ఏంటి అశ్విన్, మీ సార్ కథ రాస్తున్నారా లేదా కథలో జీవిస్తున్నారా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, బెల్ కొట్టినా రెస్పాన్స్ లేదు. కార్తిక, అయితే వాడు మీ ఇంటికి కూడా రాలేదా? ఏమైంది అశ్విన్? ఎంత జరిగింది? ముందే చెప్పుంటే పక్కనే నేనుండి చూసుకునేదాన్ని కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి? విక్కీ వాళ్ళ నాన్న. అంకుల్ బైక్ పంచర్ అయింది, ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాక కాల్ చేస్తాను అంకుల్. ఆలోచించొద్దు అశ్విన్, పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేద్దాం, మనం కూడా వెళ్ళి వెతుకుదాం. రెండు సంవత్సరాల క్రితం ఒక హస్బెండ్, వైఫ్, కాలేజ్ చదివే వాళ్ళ అబ్బాయి ముగ్గురు ఆ ఇంటికి అద్దెకొచ్చారు. వచ్చిన రెండో రోజే ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అదే ప్రాబ్లం. పోయిన సంవత్సరం కొత్తగా పెళ్ళైన అబ్బాయి, అమ్మాయి ఆ ఇంట్లో దిగారు. నాలుగో రోజు ఇద్దరు కూడా గొంతు కోసేసిన స్థితిలో చనిపోయి ఉన్నారు. విచారించినప్పుడు ఒక దొంగ ఇంట్లో దూరి నగలు దోచుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చూసి కేకలు వేసింది. భయపడిన ఆ దొంగ వాళ్ళిద్దరినీ కూడా గొంతు కోసేసి ఎస్కేప్ అయిపోయాడు. పార్కింగ్ లో, స్ట్రీట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని బట్టి వాడిని మేము అరెస్ట్ చేశాం. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు సార్? సెంట్రల్ జైల్లో. సార్, నువ్వైనా నన్ను నమ్ము సార్. వాళ్ళిద్దరు నేనేను చెప్పలేదు సార్. ఈ మొహం అందుకు వర్తే కాదు సార్. బిలీవ్ మీ సార్.